మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఉదయకాల వాక్య ధ్యానమును వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు దేవుని కృపయు, దేవుని సమాధానం, దేవుని మందిరములోని దీవెన మీకును మీ కుటుంబములకు కలుగునుగాక. ఆమేన్. ఉదయకాల వాక్య ధ్యానము ఆదికాండము 24వ అధ్యాయము 48వ వచనమును ధ్యానం చేసుకుని, నా తల వంచి యెహోవాకు మొక్కి అబ్రహామును నా యజమాను దేవుడైన యెహోవాను స్తోత్రము చేసేదిని. అబ్రహాము దాసుడైన ఎలియేజరు దేవునికి మొక్కి అబ్రహాము ద్వారా తన కుమారునికి ఇస్సాకునకు భార్యనుగా తీసుకుని రావడానికి తన పితరుల దేశం పంపినప్పుడు దేవుడు తన యజమానుడు పంపిన కార్యమును సఫలము చేయనట్లుగా 24వ అధ్యాయం 2వ వచనంలో, నా యజమానుడగు అబ్రహాము దేవుడైన యెహోవా నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడగు అబ్రహాం మీద అనుగ్రహము చూపుము, చిత్తగించుము అని ప్రార్థించి బయలుదేరతారు. అలాగే అతడు ముందు జరగబో వాటిని బట్టి చూపించిన ఎడల, దొరికిన ఎడల అనే మాటను కూడా 14వ వచనంలో అనుగ్రహము చూపుతివని తెలుసుకుంటాను అని చెప్పి ఆ కార్యము జరగగానే 26వ వచనంలో యెహోవాకు తల వంచి యెహోవాకు మొక్కి ఆ మనుష్యుడు, అబ్రహామును నా యజమాను దేవుడని యెహోవా స్తుతింపబడును గాక. ఆయన నా యజమానుడికి తన కృపను తన సత్యమును చూపటం మానలేదు. నేను త్రోవలో ఉండగానే యెహోవా నా యజమాని బంధువింటికి నన్ను నడిపించాడు. కాబట్టి అది సాక్షార్థముగా ఆ గృహం చేరుకున్న తర్వాత రిబ్కాను కనుగొన్న తర్వాత, రిబ్కా అతనికి ఎదురైన తర్వాత ఆమెకు బంగారు ఆభరణములు ఇచ్చి ఆమె ఒంటెలకు నీళ్లు పెట్టి తల వంచి యెహోవాకు మొక్కి నా యజమానుడైన అబ్రహాం యొక్క దేవుడైన యెహోవాకు స్తోత్రము చేశానని చెప్తుంది. మన జీవితంలో కూడా ఏదైనా కార్యము ప్రారంభించే ముందు, ఏదైనా పని మీద మనం వెళ్ళేటప్పుడు దేవుని యొక్క కార్యమని, దేవుడు తప్పకుండా కార్యం జరిగిస్తాడు. చేసిన ఎడల అదే మాట మనము యాకోబు కూడా అలాగే 32వ అధ్యాయములో, ఆదికాండం 28వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో 20వ వచనంలో, అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును, ధరించుకున్నటకు వస్త్రమును నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడయుడు, మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును, మరియు నీవు నాకిచ్చు యావత్తును 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదని మొక్కుకున్నాడు. మొక్కుబడి అనగా స్వేచ్ఛ అర్పణ అని దేవుని వాక్యంలో. అలాగే ఎలియేజరు కూడా, అబ్రహాము యొక్క దాసుడని ఎలియేజరు కూడా అలాగే మొక్కుకొని దేవుని యందు నమ్మకం ఉంచి దేవుని వైపు చూస్తూ ప్రయాణమును ప్రారంభించాడు. ఎందుకనగా అబ్రహాము కలిగి ఉన్న విశ్వాసమును బట్టి, నమ్మకమైన మనస్సును బట్టి అతడు కూడా దేవుని నామందు విశ్వాసం ఉంచినట్లుగా అతని యజమానుడు ఎలాగూ దేవుని కృపయందు నమ్మిక ఉంచి నమ్మకమైన మనసు గలవాడుగా ప్రతి విషయంలో దేవుని ఆశ్రయిస్తూ తన జీవితమును ఆత్మీయముగా బలపరుచుకుంటూ యెహోవాకు బలిపీఠము కట్టి ప్రతిదినం యెహోవా నామమును ప్రార్థించి ప్రతి విషయంలో దేవుడి చిత్తము కనుగొనుచు ప్రార్థనాపూర్వకంగా ఉండిన అబ్రహాం యొక్క విశ్వాస జీవితంలో మాదిరిగా అతడు కూడా దేవుణ్ణి, నా యజమానుడు దేవుడైన యెహోవా యొక్క స్తోత్రం చేస్తూ ఉన్నాడు. ప్రతి పనిలో మనము కూడా
దేవుని చిత్త ప్రకారం దేవునికి మొక్కుకొని, ప్రభువా నీ సహాయం కొరకు నేను ఎదురు చూస్తుంది అని ప్రార్థనాపూర్వకంగా మనం ప్రారంభించినప్పుడు, అబ్రహాము ముందుగానే నా యజమానుడకు 12వ వచనంలో, నా యజమానుడకు అబ్రహాము దేవుడైన యెహోవా, నేను వచ్చిన కార్యము త్వరలో సఫలము చేసి నా యజమానుడకు అబ్రహాము మీద అనుగ్రహం చూపుము, చిత్తగించుము అని ప్రార్థన చేసి, మనము కూడా అలాగే ప్రార్థించాం. ప్రతి విషయంలో దేవుని చిత్తము కనుగొంటారు. ప్రార్థనాపూర్వకంగా మనము మన కార్యము సఫలం చేయాలి. అందుకే కీర్తన గ్రంథం 57వ అధ్యాయంలో ఇలాగూ 2వ వచనంలో దావీదు భక్తుల యొక్క ప్రార్థన, నా మహోన్నతులకు దేవుడు అయినా నా దేవునికి, అనగా నా కార్యము సఫలము చేయు నా దేవునికి నేను మొరపెట్టుచు ఉన్నానంట. 57వ అధ్యాయంలో మహోన్నతునైన దేవునికి, నా కార్యము సఫలం చేయు దేవుడికి నేను మొరపెట్టుచు ఉన్నాను. అది విశ్వాసంతో కూడిన, నిరీక్షణతో కూడిన సాక్ష్యం. అలాగూ మనం మొక్కుకొని, అలాగూ మనం ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి దేవుని యందు విశ్వాసం వచ్చి ప్రతి కార్యము ప్రారంభించినప్పుడు ఆ కార్యమును దేవుడు సఫలం చేస్తాడు. అందువలన యెషయా గ్రంథంలో భక్తుడైన ప్రవక్త అయిన యెషయా 64వ అధ్యాయంలో 4వ వచనంలో, తన కొరకు కనిపెట్టి వారి విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవుణ్ణి ఎవడును ఏ కాలంలో చూచి ఉండలేదు. అట్టి దేవుడు కలడన్న సమాచారం మనుషులకు వినబడలేదు, అట్టి సంగతి వారికి తెలిసి ఉండలేదు. కార్యము సఫలము చేయు దేవుడు. ఆ కార్యమును ఎలాగో సఫలం చేస్తాడంటే మనం ప్రార్థన చేసినప్పుడు. కీర్తన గ్రంథం 20వ అధ్యాయంలో ఎప్పుడైతే మనం ప్రార్థనాపూర్వకంగా ప్రతి పనిని దేవుని మీద ఆధారపడి, దేవునిని ఆశ్రయించి, పొందుకొనక మునిపే పొంది ఉన్నామని మనం ప్రార్థన చేసినప్పుడు ఆ కార్య సఫలము, ప్రార్థన సఫలముగా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కీర్తన గ్రంథం 20వ అధ్యాయంలో అందుకే అంటాడు, నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక. 5వ వచనం, 20వ వచనం, 5వ వచనం ఆఖరి భాగం. అనగా ఆయన పరిశుద్ధ స్థలములకు వచ్చి నీవు ప్రార్థన చేసినప్పుడు, లేవు నువ్వు నిల్చున్న స్థలంలో లేదా నీ ఇంటిలో మోకరిల్లి ప్రార్థించుకొని ప్రతిదిన ప్రార్థన కేవలము మనకు అవసరం ఉన్నప్పుడు మాత్రమే ప్రార్థించడం కాక, మన ఆత్మీయ దైనందిన జీవితంలో ప్రార్థనను మనము క్రమముగా ప్రతిదినము దేవుని నామ మహిమార్థమై చేసినప్పుడు నీవు చేయు ప్రతి ప్రయత్నమును దేవుడు సఫలం చేస్తాడు. నీ ప్రార్థన సఫలపరుస్తాడు, నీ కార్యం సఫలం చేస్తాడు. అందుకే ఎలియాజరు కూడా ప్రార్థనాపూర్వకంగానే బయలుదేరాడు. దేవుడు తన చిత్తమును ఇస్సాకు జీవితంలో అబ్రహాం యొక్క ప్రార్థనను తన సేవకుని ఎలియాజరు ద్వారా క్రియాత్మకంగా అతను కూడా యెహోవా యందు నమ్మిక ఉంచినట్లు. అందుకే కీర్తన గ్రంథం 40వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. ఏమని అంటే 3వ వచనంలో, తనకు స్తోత్ర రూపము క్రొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచాడు. స్తోత్రం చేస్తూ ఉన్నాడు ఎలియాజరు కూడా. తల వంచి నమస్కారము చేసి యెహోవా చేసిన గొప్ప కార్యమును బట్టి ఆయనకు స్తోత్రం చేస్తూ ఉన్నాడు. చిత్తగించుము ప్రభువా అని మొక్కుకొని ప్రయాణమును ప్రారంభించాడు. కార్య సఫలము కొరకు ప్రయాణం ప్రారంభించి దేవుని ఆశ్రయించి అబ్రహాముకున్న విశ్వాసమును మాదిరిగా చేసుకొని, నా యజమానుడకు అబ్రహాం యొక్క దేవుడివైన యెహోవా నీకు స్తోత్రం చెల్లిస్తున్నారని చెప్పాడు. కార్య సఫలము అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచుతారు. ఇప్పుడు యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకుంటుని ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించాను. కాబట్టి మన హృదయంలో ధ్యానం చేసుకొని మొక్కుకొని ప్రార్థనాపూర్వకంగా ప్రతి విషయంలో మనం ప్రార్థన చేసి మన కార్యమును సఫలము చేయి దేవునికి, మహోన్నతుడైన దేవునికి మనం ప్రార్థించి ప్రతిదిన ప్రార్థన, అనుదినము ఉదయం సాయంకాలం 55వ కీర్తనలో భక్తుడు ఇలాగ ప్రార్థన చేస్తాడు. ఎలాగ ప్రార్థన చేస్తాడంట,
16వ వచనం, అయితే నేను దేవునికి మొర్రపెట్టుకుందును, యెహోవా నన్ను రక్షించి సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించు. ఎందుకనగా ఆ ధ్యానం చాలా ప్రాముఖ్యమైనది. 142వ కీర్తనలో ఎప్పుడైతే నువ్వు అలా ప్రార్థన చేస్తావో, 141వ అధ్యాయము 2వ వచనంలో, నా ప్రార్థన ధూపం వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలన నీ దృష్టికి అంగీకారము గాక. ప్రభువా, నీ తట్టు నా కన్నులు చూచునని మనం ప్రార్థన చేసినప్పుడు మన కార్యము సఫలం చేస్తాం. అలాగే మనం చదువుకున్న వాక్య భాగం 48వ వచనం, 24వ అధ్యాయం ఆదికాండం, దేవునికి తల వంచి స్తోత్రం, మన హృదయములు కృమ్మరించి అనే మాట. కీర్తన గ్రంథం 98వ అధ్యాయంలో, 95వ అధ్యాయంలో, 96వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో, జనముల కుటుంబములారా 96వ అధ్యాయం 7వ వచనంలో, యెహోవాకు చెల్లించుడి, మహిమా బలములు యెహోవాకు చెల్లించు, యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించు, నైవేద్యం తీసుకుని ఆయన ఆనందకు రండి, పరిశుద్ధ అలంకారం ధరించుకుని యెహోవాకు నమస్కారం చేయుడి అని దేవుని వాక్యంలో రాయబడి. అలాగ మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పక మనకు సహాయం చేయు దేవుడై ఉన్నాడని, మన ప్రార్థన ఆయన ఆలకించి దేవుడై ఉన్నాడని, మన హృదయములను కృమ్మరించుట, తల వంచి నమస్కారం చేసి సాష్టాంగపడి దేవుని యందు భయభక్తులు కలిగి ఆ భయభక్తులను క్రియాత్మకముగా వినయ విధేయతలతో మనము దేవుని ఆరాధించుటకు మనము తల వంచి నమస్కారం చేసి ఆయన చిత్తముకు లోబడినట్లుగా క్రియాత్మకంగా నీవు వ్యక్తపరచటమే తల వంచి నమస్కారం చేయాలి, సాగిలపడి నమస్కారం చేయాలి. అందుకే కీర్తన 62లో ఇలాగంటాడు, 8వ జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయం కృపరించడం దేవుడు మనకు ఆశ్రయం. ఆ కార్యం సఫలం చేయ దేవునికి మనం ప్రార్థన చేసి ప్రతి పనిని ప్రార్థనతో ప్రారంభించినప్పుడు దేవుడి కార్యం సఫలం చేస్తాడు. అది ఆలస్యమైనప్పటికీ శ్రేష్టమైన దాన్ని దేవుడిని కనుగొనిస్తాడు. అందుకే భక్తిహీనులమై దేవుని విడిచివారము కాక, కార్యం సఫలం చేయ దేవుని ఆయన మందిరమును విడిచిపెట్టి వారము కాక, ఆయన సన్నిధిలో మన హృదయం కృంభరించి మనం ప్రార్థించుకున్న ప్రతి పనిని దేవుడు ప్రతి కార్యమును నీకు సఫలం చేస్తాడు. అటువంటి ప్రార్థన. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు మార్క్స్ వార్త 11వ అధ్యాయం 24వ వచనంలో ఇలాగూ, మత్తయి సువార్త 21, 22లో కూడా ఇలాగూ మనం ప్రార్థన ఎలాగూ చేయాలి అని. మరియు మీరు ప్రార్థించినప్పుడు మత్తయి సువార్త 21, 22లో, వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మినాడు వాటన్నిటిని పొందుదరని వారితో చెప్పారు. అలాగే మార్క్స్ వార్త 11వ అధ్యాయం 24వ వచనంలో, అందుచేత మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటిని అలా పొంది ఉన్నారు నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని దేవుని వాక్యంలో రాయబడి. అందువల్ల దేవుడైన యెహోవా ఎలియేజరు అలా, అడుగుడి మీకు దొరుకును, మీకు ఇవ్వబడిన వెదకుడు మీకు దొరుకును, తట్టుడు మీకు తీయబడు, అడుగు ప్రతివానికి ఇవ్వబడును, వెతుకువానికి దొరుకుబడును, తట్టువానికి తీయబడునని దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు లూకాసు వార్త 11వ అధ్యాయం 9, 10 వచనాలు సెలవించుకుంటారు. ఎలియేజరు కూడా అలాగే ప్రయాణమును ప్రారంభించాడు. ఆ ప్రయాణము దేవుని చిత్త ప్రకారం దేవునికి ప్రార్థనాపూర్వకంగా తాను పంపిన కార్యం నెరవేర్చుకో. అందుకే యెషయా గ్రంథం నేను చదువుకున్న 55వ అధ్యాయం 11వ వచనంలో, ఆయన వాక్కును పంపుతాడు, తన మాటను నెరవేర్చి యెహోవా, ఆయనకు అనుకూలమైన దాన్ని నెరవేర్చు మాట అది. ఆ వాక్యము ద్వారా అనుగ్రహించే దానం, తన చిత్త ప్రకారము ఆయన చేయుటకు మన జీవితంలో నిశ్చయించిన దాన్ని మనం పొందుకోవటానికి ఆ ప్రార్థనాపూర్వకంగా మనం సిద్ధపడి ప్రార్థించి ఆయనకు అనుకూలమైన దాన్ని మనం నెరవేర్చుటకు ప్రార్థనలో మనం అనుమానము కలిగి ఉండకుండా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి దేవుడు తప్పక మనకు సహాయం చేస్తాడని నమ్మకంతో మనం ప్రార్థించి ప్రతి పనిని కార్యమును సఫలం చేయు దేవునికి మొక్కి మనం ప్రార్థించినప్పుడు దేవుడు తప్పక అనుమానం కలిగి ఉండకూడదు, సందేహపడకూడదు. ప్రార్థనాపూర్వకంగా పరిపూర్ణమైన విశ్వాసంతో మనం నమ్మకంతో ప్రార్థించి నీ కార్యం సఫలం చేయ దేవునికి ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థన సఫలపరుస్తాడు దేవుడు. ఉదయకాల సమయంలో మనతో ఎలియేజరు కూడా ఆ కార్యం చూసి దేవుని మహింపరుస్తాం. మనం కూడా అలా దేవుని మహింపరచుటకు ఆసక్తి గలవారము, పొందుకునే ముందే దేవుని మహింపరచువారముగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తిరిగి వచ్చి యెహోవా నీకు ఎన్ని గొప్ప కార్యం చేసుకుని దాన్ని తలంచుకొని
సమూయేలు గ్రంథంలో రాస్తాడు. మనం తిరిగి వచ్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి నిశ్చయిత కలిగి మనం ప్రార్థించుకొని కార్యము చేయబో ముందే ప్రార్థనాపూర్వకంగా నీ కృతజ్ఞతాపూర్వకంగా నీ విన్నపము విజ్ఞాపం దేవుడికి తెలియజేసి నీ కార్యము ప్రారంభించు. ఆ కార్యం సఫలమవుతుందని దేవుడు ఉదయకాల సమయంలో మాట్లాడు. కాబట్టి అటు కృపను అటు ప్రార్థన సఫలతను దేవుడు అబ్రహాం యొక్క సేవకుడు అని ఎలియాజరు ఎలాగూ తల వంచి నమస్కారం చేసి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ప్రయాణం ప్రారంభించినప్పుడు ఆ కృతజ్ఞతాపూర్వకమైన అర్పణ అర్పించి మొక్కుకొని బయలుదేరి ప్రార్థనాపూర్వకంగా ప్రయాణం సాగించి అలాగే మనము కూడా ఆ కార్యం సఫలం చేయదేవి ప్రార్థించి ప్రతి పనిని ప్రారంభించినప్పుడు ఆయన కార్యము పొందుకున్న తర్వాత పొందుకున్నామన్న నమ్మి సందేహపడకుండా అవిశ్వాసంతో కాక విశ్వాసంతో పరిపూర్ణమైన విశ్వాసంతో అనుమానము లేకుండా సందేహం లేకుండా ప్రారంభించినప్పుడు నీవు మొక్కుకొని దేవా ఈ కార్యం జరిగిన ఎడల నీ కృతజ్ఞతాస్తుతులు నేను తిరిగి వచ్చి నీ సన్నిధికి వచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తానని ప్రార్థించినప్పుడు దేవుడు నీ కార్యం సఫలం చేస్తాడు. చేసిన మొక్కుబడిని చెల్లించక మానక కొంతమంది పొందుకునే ముందు ప్రార్థన చేస్తారు, పొందుకున్న తర్వాత దేవుని మర్చిపోతారు. కానీ ప్రతి విషయంలో దేవుని జ్ఞాపకం చేసుకుని ఆయన సన్నిధికి తిరిగి వచ్చి కృతజ్ఞతాపూర్వకంగా నీవు హృదయపూర్వకంగా నీ హృదయం కృంభరించి మొక్కుకున్న దాన్ని దేవుడికి చెల్లించుటకు అలక్ష్యము చేయక విరిగి నలిగిన హృదయంతో నీవు ప్రార్థించినప్పుడు విరిగి నలిగిన మనసును ఆయన అలక్ష్యము చేయ నీ కార్యము సఫలం చేయి. మహోన్నతైన దేవునికి నీవు మొక్కుకొని మొరపెట్టి ప్రార్థించినప్పుడు పొంది ఉన్నావని నమ్మి ప్రార్థించినప్పుడు దేవుడు తప్పక నీ కార్యము సఫలం చేస్తాడు. ప్రభువా నీకు స్తోత్రాలు. మా కార్యం సఫలం చేయు దేవా మీకు స్తోత్రం. కృపగల దేవా మీకు స్తోత్రం. ఉదయకాల వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో అలాగే ప్రార్థన పూర్వకంగా కార్యసిద్ధి కలుగజే మీ క్రియాశక్తిని బట్టి మిమ్మలను ఆశ్రయించి మీ నామం నమ్ముకొని ప్రార్థనాపూర్వకం ప్రతి కార్యము సఫలం చే దేవునికి ప్రార్థించి అడిగి వెదకి తట్టి పొందుకునే భాగ్యం వారి జీవితంలో మీ చిత్తమును ఉత్తమమును అనుకూలమై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకునేలాగా మనసు మారి నూతనం ఒకటి వల్ల రూపాంతరం వచ్చేది నీ వైపు తెలియదు. ప్రభా ప్రార్థించుకొని కార్య సఫలం పొందుకునే భాగ్యం దయచేయమని ప్రతి ఒక్కరి ప్రార్థనలు సఫలపరచుకుని మా ప్రభువును మా రక్షకుడనే యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నాను. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడనే యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని త్యాగం, కాపుదల సంరక్షణ కృపాక్షేమంలో దేవుడు మీకును మీ కుటుంబంలో అనుగ్రహించి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమె దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీ కార్యం సఫలం చేయును గాక. ఆమె